బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోజు ఆఫీస్కి, స్కూల్కి, ఇంకేదైనా మీ బిజినెస్ యాక్టివిటీస్కి వెళ్ళాలన్నప్పుడు మీరు డెఫినెట్గా ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవి వాడుతున్నారా? అయితే గుర్తుపెట్టుకోండి, రేపు ఈ 3 బంద్. గిగ్ వర్కర్లు ఒక బిగ్ షాక్ ఇచ్చారు. హైదరాబాద్ వాసులకి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. రేపు ర్యాపిడో, ఓలా, ఊబర్ 3 సేవలకు నిలిచిపోయబోతున్నాయి. ఇక తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం బంద్కు పిలుపునిచ్చింది. స్విగ్గీ, జొమాటో సేవలు కూడా పూర్తిగా నిలిపివేయబోతున్నట్టుగా టీఏడీఎఫ్ తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం ప్రకటించింది. రేపటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టుగా ప్రకటించారు. సుమారు 4 లక్షల మంది కార్మికులతో సమ్మెకి దిగబోతున్నారు. కనీస ఛార్జీలు, మినిమం ఛార్జెస్ పెంపు విషయంలో, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకు డిమాండ్ చేయడం విషయంలో వీళ్ళు సమ్మెకి దిగుతూ ఉన్నారు. గతంలోనే ప్రభుత్వానికి గిగ్ వర్కర్ యూనియన్స్ అల్టిమేటం జారీ చేసింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమ్మెకి దిగారు గిగ్ వర్కర్స్. రేపు సమ్మెతో క్యాబ్లు, ఆటోలు, డెలివరీ సేవలు పూర్తిగా నిలిచిపోబోతున్నాయి. సమ్మె కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది హైదరాబాద్ వాసులు. సో చాలా వరకు మనం అడిక్ట్ అయిపోయాం. ఒకప్పుడు హైదరాబాద్లో మనం సికింద్రాబాద్ వెళ్ళాలనుకుంటే పక్కాగా, ఉదాహరణకి హైటెక్ సిటీలో వాళ్ళు ఉంటే మనం అందరం బస్ స్టాప్కి రావాల్సిందే. ఏదో ఒక స్టాప్ దగ్గర 10H ఎక్కి మనం సికింద్రాబాద్ దగ్గర వెళ్ళాల్సిందే. కానీ ఇప్పుడు ఏమైపోయింది, డైరెక్ట్గా ఇంటి దగ్గర ర్యాపిడో బుక్ చేస్తే ఇంటికే ర్యాపిడో వస్తుంది. డైరెక్ట్గా సికింద్రాబాద్ దిగుతున్నాం, పని చేసుకుంటాం, మళ్ళీ అక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తున్నాం. అంటే అడుగు కూడా నడవడం లేదు. అడుగు మనకు ర్యాపిడో అందుబాటులో ఉంది, ఓలా అందుబాటులో ఉంది, ఊబర్ అందుబాటులో ఉంది. యాప్ బేస్డ్ డ్రైవర్స్ మనకి సర్వీస్ ఇస్తున్నారు. సో వీఆర్ ఆల్సో పేయింగ్ దెమ్. ఇలా జరుగుతున్న పరిణామాల్లో ఒక్కసారిగా సడన్గా ఇప్పుడు వాళ్ళ ఆ బ్రేక్ ఇచ్చారు, ఆ గ్యాప్ తీసుకున్నారు, సమ్మెకి దిగబోతున్నారంటే మరి ఈ సమ్మె ఎన్ని రోజుల పాటు నడుస్తుందో చూడాలి. రేపు ఒక్కరోజైనా దీని ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. బట్ ఇక్కడ వాళ్ళ డిమాండ్స్ ఏంటి అని అంటే మినిమం ఛార్జెస్. సో అఫ్ కోర్స్ మీరు అనుకోవచ్చు, వాళ్ళు మినిమం ఛార్జెస్ తీసుకుంటున్నారు కదా, బాగానే ఉంది కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం, ఈ యాప్ అప్లికేషన్స్ వాళ్ళే, టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ర్యాపిడో, ఊబర్, ఓలా ఏ రకంగా అయితే మీకు సర్వీస్ ఇస్తున్నాయో అటు వాళ్ళని కనెక్టివ్ అంటే ఆ కమ్యూనికేషన్ వాళ్ళకి చేరవేస్తున్నాయి. దీనికోసం వాళ్ళు ఛార్జ్ చేసిన డబ్బులు అధికంగా ఉన్నాయి. వాళ్ళే ఎక్కువ మొత్తంలో దోచేస్తున్నారు డ్రైవర్ల దగ్గర నుంచి. సో వాళ్ళు ఎక్కువగా దోచుకొని ఇక్కడ డ్రైవర్స్కి ఏమాత్రం అందుబాటులో లేనటువంటి ఫీజుని వాళ్ళకి చెల్లించడంతో కనీసం మినిమం ఛార్జెస్ కూడా లేవని చెప్పి వాళ్ళంతా బాధపడుతున్నారంట. సో దీంతోనే అటు వాళ్ళంతా ఇప్పుడు సమ్మెకు దిగుతున్నారు. మినిమం ఛార్జెస్ ఒకటైతే వెల్ఫేర్ బోర్డ్, అంటే ఇప్పుడు ఉదాహరణకి కార్మికులు ఉన్నారు, లేబర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఎవరు ఎక్కడ పనిచేసినా, ఫార్మా కంపెనీ అయినా, లేకుంటే డాక్టర్ హాస్పిటల్స్లో అయినా, స్కూల్స్లో అయినా, ఇన్ఫ్యాక్ట్ మీడియా రంగంలో మేము చేస్తున్నాం, మనందరికీ ఒక డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో రైట్, ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా మనకు వెల్ఫేర్ చూస్తూ ఉంటాయి. వీళ్ళకి కూడా అలాంటి ఒక గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ గిగ్ వర్కర్స్ ప్రెసిడెంట్ సంబంధించి షేక్ సలావుద్దీన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సలావుద్దీన్ గారు నమస్తే. నమస్తే. రైట్, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? గతంలో కూడా చాలా సార్లు అల్టిమేటం జారీ చేశారు, కొన్ని సందర్భాల్లో మీ సేవల్ని కొన్ని హవర్స్ పాటుగా నిలిపివేశారు, అలా జరుగుతూ వచ్చింది. ఈ సమ్మె ఎన్ని రోజుల పాటు ఉండబోతోంది? సమ్మె డిమాండ్స్ ఏంటి? ఇది ఇండెఫినెట్ స్ట్రైక్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కూడా 22వ తారీఖుకి బ్రేక్ డౌన్ ఫ్లాష్ స్ట్రైక్ చేయడం జరిగింది. మనందరూ తెలుసు, అందులో డ్రైవర్లు కానీ, డెలివరీ బాయ్లు కానీ, యాప్ బేస్ వర్కర్లు అందరూ కూడా, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, పోర్టర్ అందరు దిగడం జరిగింది. సుమారు 3,90,000 మంది అందులో దిగినారు. ఓకే, ఇది ఒక కేవలం ఆ రోజు ట్రైలరే ఉండే. ఇప్పుడు సినిమా చూపిస్తామని చెప్తున్నాం. ప్లాట్ఫామ్ కంపెనీలు ఇప్పటి వరకు ఇంత టైం ఇచ్చినప్పటికీ కూడా ఏ ప్లాట్ఫామ్ కంపెనీలు కూడా ఇప్పటివరకు చర్చలకు రాలేదు. మీ డిమాండ్లు ఏంటిది, పరిష్కారం చేద్దాం, కూర్చుందాం, మాట్లాడదాం అనేది రాలేదు. ఓకే, కాబట్టి ఇప్పుడే అందిన సమాచారం ఏంటిదంటే తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ చర్చలకు పిలిచిందనే ఒక మెసేజ్ ఉంది. ఓకే, కాబట్టి ఇప్పటి వరకు ప్రభుత్వం ఇప్పుడు పిలిచింది సరే, అంటే ప్లాట్ఫామ్ కంపెనీలు ఎంత బాధ్యత కలగకుండా ఉన్నాయి అనేది మనం చూడాలి. ఒకసారి పబ్లిక్ కూడా కన్వే చేయండి, మీ బాధ వాళ్ళకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా బాధ ప్రధానంగా ఏంటిదంటే అండి, మూడే ప్రధాన డిమాండ్లు పెట్టినాం మనము. 3 ప్రధాన డిమాండ్లలో ఒక డిమాండ్ ఏంటిది, బేస్ ఫేర్ కావాలి, కిలోమీటర్ ధర నిర్ధారణ చేయాలి, పర్ నిమిషానికి ఎంత అనేది కూడా నిర్ధారణ చేయాలి. ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి తక్షణమే కావాలి. అది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్ ఇద్దరు నిమిషానికి కొలది అంటే ఒక ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఆ అమౌంట్ కూడా ఇవ్వాలంటున్నారు, అంతేనా? అది అంటున్నా కాదు, నేను ఏమంటున్నానంటే బేస్ ఫేర్ అనేది ఒక 5 కిలోమీటర్లు పోతే ఇంత 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు అనేది ఒక రేట్ ఉంటుంది. అది ఎంత ధర పెడతారు అనేది మా డిమాండ్. ఫస్ట్ ప్రభుత్వం ఆ ధర
ప్రభుత్వమే నిర్ణయించాలి. అది ఏ కంపెనీ అయినా సరే, ఓలా, ఊబర్, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో ఏదైనా ప్రభుత్వమే నిర్ణయించాలి ఒకటి. రెండోది కిలోమీటర్ కూడా ప్రభుత్వమే నిర్ణయించాలి. ప్రతి నిమిషానికి ఎంత అనేది ఎందుకు అంటే ప్రతిసారి ఇది కన్జ్యూమర్లకు కూడా, ఇది మేము కోరేది డిమాండ్ కేవలం ఒక మాకే కాదు, కన్జ్యూమర్ల సైడ్ నుంచి కూడా కోరుతున్నాం. ఎందుకు అంటే సర్జ్ పీక్ పేరు పైన విచ్చలవిడిగా దోసుకుంటున్నారు కన్జ్యూమర్ల దగ్గర కూడా. కాబట్టి ఆ పైసలు డ్రైవర్లకు వస్తలేవు, డెలివరీ వర్కర్లకు వస్తలేవు. వర్షం పడుతుందని 100 రూపాయల బిర్యానీ 150 పెడుతున్నారు, కానీ వాస్తవంగా 150 రూపాయలు డెలివరీ వర్కర్కి వస్తాయా? రావు. సర్జ్ పడుతుందని, పీక్ పెరిగిందని డ్రైవర్లకి, ఆటో డ్రైవర్ గానీ క్యాబ్ డ్రైవర్ గానీ చూపిస్తారు. వాస్తవంగా ఆ పైసలు వస్తున్నాయి అంటే వస్తలేవు. కంపెనీ పబ్లిక్ నేను డెఫినెట్ కన్వే చేస్తాను. ఒకవేళ మీకు నేను ఒక సికింద్రాబాద్కి వెళ్ళాలనుకుంటున్నా, ప్రజెంట్ మాదాపూర్లో ఉన్నా, నాకు ఒక 100 రూపీస్ ఛార్జ్ అయింది అనుకోండి. ఈ 100 రూపీస్ లో మీకు ఎంత వస్తాయి, తర్వాత ఆ యాప్ ప్లాట్ఫామ్ కి ఎంత వెళ్తాయి? ఇప్పుడు యాప్ ప్లాట్ఫామ్ కంపెనీ ఇంతకు ముందు సబ్స్క్రిప్షన్ మోడల్ ఉండే, వాళ్ళు 20%, 30% కమిషన్ తీసుకొని ఇస్తుండే. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు అదే వచ్చింది కదా బాధ. ఇప్పుడు అట్లా లేకుండా ఏం చేసినాయి అంటే 3 కంపెనీలు ఉంటాయి, ఓలా, ఊబర్, ర్యాపిడో. ఓకేనా? మీరు యాజ్ ఎ కన్స్యూమర్ కొద్దిసేపటి కోసం మీ సైడ్ నుంచి మీరు ఏది తక్కువ ఉంటే అదే బుక్ చేస్తారు కదా, వాస్తవమా కాదా? అవునా? డ్రైవర్ ఏం చేస్తాడు, ఏది ఎక్కువ ఉంటే అదే పోతాడు. అవునా? వాస్తవమే కదా? అవును. నేనేమంటున్నా అంటే కన్స్యూమర్ కి గానీ డ్రైవర్ కి గానీ అటు లాస్ కావద్దు, ఇటు కన్స్యూమర్ కి కూడా అది కావద్దు. ఈ మధ్యవర్తి విహితం చేసి 100 రూపాయల నుంచి 505 రూపాయల వరకు ఈ మధ్యలో మీరు ఎంత రేటు పెంచుకోవచ్చు, దించుకోవచ్చు అని చెప్పాలి. అది ఒక బేస్ ఫేర్ ఫిక్స్ అయితే ఏమైతుంది అంటే కన్స్యూమర్ల దగ్గర నుంచి కూడా చిల్లు పడదు గేమ్. మీ డిమాండ్ ఓకే, బట్ నాకు ఒకటి కన్వే చేయండి. 100 రూపీస్ నేను మీకు చెల్లిస్తున్నా మాదాపూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి. సో ఈ 100 రూపీస్ లో మీకు ఎంత వస్తుంది, ప్లాట్ఫామ్ ఎంత తీసుకుంటది? ప్లాట్ఫామ్ ఇప్పుడు సబ్స్క్రిప్షన్ మోడల్ వచ్చింది, ప్లాట్ఫామ్ తీసుకునేది ఏముండదు, కానీ డిమాండ్ బట్టి రేటులు తగ్గిస్తుంది. ఆ రేటులు తగ్గియడంలో మాకేం వచ్చలేదు. వాళ్ళకి 10% నుంచి 15% వరకు వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు డ్రైవర్ల దగ్గర నుంచి. 50% వాళ్ళు తీసుకుంటున్నారు. అవును, అవును. అంటే ఒక 15 రూపాయలు 20 రూపాయలు వాళ్ళకి వెళ్తాయి. ఎగ్జాక్ట్లీ 80 రూపీస్ మీకు వస్తాయి. అవును, రైట్. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి మళ్ళీ దీంట్లో? ఇదే మేము కోరేది ఏంటిదంటే ప్రభుత్వమే ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రేట్లు నిర్ధారణ చేయాలి ఒకటి. రెండోది ఇప్పుడైతే లేబర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే నేను పేపర్లలో చూస్తున్నా 15 ఆగస్టు నుంచి మాత్రం వెల్ఫేర్ బోర్డు రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తామని మాత్రం ఇస్తున్నారు. ఓకేనా? కానీ అది ఎక్కడ కూడా లిఖిత పూర్వకంగా గానీ మాకు చర్చల్లో గానీ ఇప్పటి వరకు పిలిచి చెప్పలేదు. మేబీ ఈ రోజు చెప్తారేమో అని ఆశిస్తున్నాం. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడం, ఎందుకంటే చాలా మంది 4 లక్షల మంది పైచులకు హైదరాబాద్ లోనే ఉన్నారు. సో ఇలాంటి వాటికి ఏర్పాటు చేయడం కొంత ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రభుత్వం గైడ్ లైన్స్ చేయొచ్చు, అవసరమైతే ఒక చట్టం తీసుకురావచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ రేట్ నిర్ధారించడం అనేది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ప్లాట్ఫామ్ కదా. ప్లాట్ఫామ్లని గవర్నమెంట్ రెగ్యులేట్ చేయగలుగుతుందా? రెగ్యులేషన్స్, యాక్ట్స్ ఉన్నాయా? రెగ్యులేషన్ చేయడానికి అవకాశం ఉంటుందా? ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది, యాక్ట్ ఉంది, కానీ రూల్స్ బోర్డు ఫామ్ కాలేదు. కాబట్టి బోర్డు ఫామ్ అయితే ఇవి అన్ని అందులోకి వచ్చేస్తాయి. ఈ వెల్ఫేర్ సెస్ అనేది ఏదైతే ఉందో ఆ కంపెనీలో 1 to 5% ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ రూల్స్ లో ఆ పైసలన్నీ ప్రభుత్వంకి వెల్ఫేర్ బోర్డు కడతారు. ఆ వెల్ఫేర్ బోర్డు ద్వారా వాళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్, హెల్త్, మెటర్నిటీ పెన్షన్ లాంటి స్కీమ్స్ ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో అందుతాయి. ఓకే, నిజంగానే ఇప్పుడు వెల్ఫేర్ బోర్డు లాంటిది పెట్టాలంటే మళ్ళీ ఒకవేళ ప్లాట్ఫామ్స్ కానీ ఇంకెవరైనా వాళ్ళకి స్కిల్ చెక్ చేయాలి, లేకపోతే వాళ్ళ హెల్త్ చెక్ చేయాలి, వాళ్ళకి ఇంకా కొంత ఎంప్లాయీగా అవ్వడం అంటే డెఫినెట్గా కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటికి సిద్ధంగా ఉన్నారా? అంటే గిగ్ వర్కర్స్ ఒకవేళ కండిషన్స్ ప్లాట్ఫామ్ వైపు నుంచి కానీ గవర్నమెంట్ వైపు నుంచి కానీ పెట్టాలనుకున్నప్పుడు చట్టంలో అన్ని విధాలు